ఇప్పుడు ఆమె తీసుకెళ్తున్నారంటే గేట్లు తెచ్చారని ఎందుకు అనుకుంటారు? ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ఎందుకు అనుకుంటారు జనం? అయ్యో ముందు అంటారు. ఇంకోటి ఆ ఏరియాలో ఇది ఉండాలి కదా, అంబులెన్స్ ఎందుకు లేదు? అంబులెన్స్ లో ఎక్కిస్తుంటే ఎవరు అడ్డుపడరుగా ప్రాక్టికల్ గా చెప్పాలంటే. కాబట్టి అసలు అంటే లాజికల్ పాయింట్ మిస్ అయ్యారు అన్నటువంటిది అయితే అర్థమవుతుంది. ఇది దాంట్లో రేపు మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ తేలుతుందో ఏమో తెలియదు. ఆయన్ని ఇప్పుడు ఈ టైంలో ఆయన సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన అందులో ఇంకోటి కాస్త ఆయన బాధ్యతగా ఉండే వ్యక్తి అని చెప్తున్నారు. ఆయన మీద ఎట్లాంటి నెగిటివ్ రిమార్క్స్ లేవట. ఇప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళ ఎవరి మీదనా, అట్లాగే ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళ మీద ఎవరి మీదనా కూడా, ఈవెన్ ఎస్పీ గారి మీద కూడా ఏం లేదు నెగిటివ్ రిమార్క్స్. సమస్యల్లో ఏంటంటే ఒక ప్లానింగ్ ఉండాల్సిన చోట ప్లానింగ్ చేయాల్సింది టీటీడీ విత్ గవర్నమెంట్. నేను చెప్పిన ఈ 5గురితో కూడినటువంటి కమిటీ ఉండాలి ప్రతి చోట. ఇది ఎందుకు లేదు అనేటటువంటి చూసుకోవాలి. రెండోది, తుక్కిసలాట జరిగాక అంబులెన్స్ అక్కడే ఉంది, డ్రైవర్ లేకపోవడం ఏంటి? ఇదో పెద్ద సమస్య కదా. కాబట్టి ఈ వాస్తవాలని సరిగ్గా కంటే కూడా రాజకీయ కోణంలో మాట్లాడుకుంటే, లేదంటే కనుక ప్రజల్ని మభ్యపరిచేటటువంటి ప్రయత్నం అయితే కనుక మిస్ అవుతుంటుంది. చంద్రబాబు గారు ఈ విషయంలో చాలా వేగంగా స్పందించారని అనుకోవాలా? పవన్ కళ్యాణ్ గారి దూకుడు చూసి చంద్రబాబు పరుగులు పెట్టాల్సి వస్తుందా? అట్లేం లేదండి. రూల్ ప్రకారం ఎవరైనా సరే, ఇప్పుడు ఇంతకుముందు అదేదో తొక్కిసలాట జరిగితే దాని పేరేంటి, మన పుష్కరాలు అప్పుడు తీసేయండి. జగన్ టైంలో ఇక్కడ బోట్ ఏదో ప్రమాదం జరిగినప్పుడు వెళ్ళాడు కదా. ఎవరైనా సరే అది సహజంగా. అంటే మామూలుగా ఇలాంటి జరిగినప్పుడు ఒక కమిటీ